నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని కొంతమంది, ఏకంగా ముఖ్యమంత్రి చేయాలని తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతలు పాట పాడడం మొదలుపెట్టారు. అసలు దీన్ని ముట్టించింది ఎవరు అనే దాని మీద దీంట్లో కుట్రకోణం ఉంది అనే విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిఘా వర్గాల సమాచారాన్ని సేకరిస్తోంది. మొదటిసారిగా మహాసేన రాజేష్ ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాడు. పాదయాత్రతో లోకేష్ చాలా కష్టపడ్డాడు. 5 సంవత్సరాల పాటు దాదాపుగా 27 కేసులు వచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డాడు. రాళ్లు వేసినా వెనక్కి తగ్గలేదు. రాజమండ్రిలో పెట్రోల్ బాంబులు వేసినా కూడా ఆయన పాదయాత్ర విరమించలేదు. వైసీపీ ప్రభుత్వం మీద దండయాత్ర చేశాడు అని చెప్పాడు. కష్టానికి తగిన గుర్తింపు రాలేదు, లోకేష్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ వీడియో చేశాడు. ఆ తర్వాత మరొకరు లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందని కడప తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశాడు ముఖ్యమంత్రి సమక్షంలోనే. ఇంకా ఆ తర్వాత చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే, ఆయన కష్టానికి తగిన గుర్తింపు లభించాల్సిందే అని ఆయన మరొక వ్యాఖ్య చేశాడు. ఇక రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేశాడు. ఇక తాజాగా పరిశ్రమల మంత్రి ఈ భరత్ దావోస్ వెళ్ళి స్విట్జర్లాండ్లో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందే లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలి అనగానే ఇంక వెంటనే చంద్రబాబు నాయుడు అందుకొని మనం వచ్చిన పని ఏంది, నువ్వు చేస్తుంది ఏంది అని చెప్పేసి వాతలేశాడు. ఈ విధంగా లోకేష్ యొక్క ప్రాపకం పొందేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు పడరాని పాటలు పడుతూ ఉన్నారు. ఒక ప్రముఖ ఎనలిస్టు ఒక విషయాన్ని చెప్పారు. పేరుకే ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా నడిపిస్తుందంతా లోకేషే కదా, లోకేష్ ప్రాపకం కోసమే కదా మీరంతా పాకులాడుతూ ఉంది. లోకేష్కి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నట్టే. ఉప ముఖ్యమంత్రి అనే పదవి రాజ్యాంగంలో ఎక్కడా లేదు, దానికి ప్రత్యేకంగా అధికారాలు లేవు, అది జస్ట్ టైటిల్ మాత్రమే. ముఖ్యమంత్రి మంత్రి పదవుల గురించి రాజ్యాంగంలో ఉంది, కానీ ఉప ముఖ్యమంత్రి గురించి రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని ఆయన స్పష్టం చేశాడు. ఇక ఎప్పుడైతే లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి అనగానే పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని తిరుపతికి చెందిన జనసేన సీనియర్ నేత కిరణ్ రాయల్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు. మంచిది, పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిందే, ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందే. రాబోయే రోజుల్లో సింగిల్గా పోటీ చేసి ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అని తెలంగాణకు చెందిన ఒక ప్రొఫెసర్ కూడా చెప్తానే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సింగిల్గా పోటీ చేస్తాడో అప్పుడే ముఖ్యమంత్రి అవుతాడు, లేదు అంటే చంద్రబాబు నాయుడు అనే మహావృక్షం కింద ఆయన ఎదగలేడు అని కూటమిని ముక్కలు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. విడిపోతే చెడిపోతారు, కలిసి ఉంటే ఇద్దరి చేతిలో అధికారం ఉంటుంది. ముఖ్యమంత్రి కావాలనుకోవడంలో తప్పు లేదు నాయన, కానీ ప్రజలు డిసైడ్ చేయాలి. 175లో సగం సీట్ల కన్నా ఒక సీటు ఎక్కువ సంపాదించే ముఖ్యమంత్రి అయిపోవచ్చు, కానీ పోటీ చేసేదే 21 స్థానాలు 23 స్థానాలు పోటీ చేసి ముఖ్యమంత్రి కావాలంటే ఎట్లా అవుతురా? మరి 145 సీట్లు గెలిచినోడు ఏం కావాలా? ప్రధానమంత్రి కావాలన్నా? ఎవడు కూడా భజన చేసుకుంటూ ఉన్నారు. 15 సంవత్సరాలు కూటమిలో పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు. 2025లో 29లో నేనే ముఖ్యమంత్రి అని కూడా ఆయన చెప్పడంలా. మరి ఈ కింద భజన పరులకు ఎందుకు అంత బాధ వచ్చింది? దీని వెనక బీజేపీ కుట్రేమైనా ఉందా? వైసీపీ నేతల కూటమిని చీల్చడానికే ఇప్పటికే మేధావులను రంగంలో దించారు. ఆ పీకే గారి దగ్గర పనిచేసిన ఐపాక్ టీం మరలా రంగంలో దిగింది. ఇక అన్న లండన్ నుంచి రాగానే ఇక మొదలు పెడతారు. తిరుమలలో తొక్కిసలాటతో మొదలైన వ్యవహారం ఇక రాబోయే రోజుల్లో ఇది సీరియస్ కాబోతా ఉంది. కూటమి ప్రభుత్వం కూడా ఇక బటన్స్ నొక్కాల. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఈ 2 నిధులు పడితే కొంతవరకు ప్రజలు సేఫ్టీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇప్పటికే రోడ్లన్నీ కొంచెం చాలా వరకు 90% బాగుపడ్డాయి. రాబోయే 2-3 నెలల్లో కూడా రోడ్లన్నీ నీట్గా ఎక్కడ గుంత అనేది కనపడకుండా చేస్తే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు.
ఎందుకంటే ఒక్కో రోడ్లో 40 మంది 50 మంది చనిపోయిన రోడ్లు కూడా ఉన్నాయి. ఆ శ్రీకాకుళం ఆముదాల వలస రోడ్లో 2019 నుంచి 2024 దాకా 66 మంది ప్రాణాలు కోల్పోయారు ఆ గొయ్యిల్లో పడి. ఆ రోడ్డుని చక్కగా వేశారట. నిన్న ఒక ఆయన వీడియో చేసి పెట్టాడు. హాయిగా ఉంది నాయన, ప్రాణానికి నువ్వు ఏ బటన్లు నొక్కపోయినా పర్వాలేదు, రోడ్డు కమ్మగా ఉంది, మేము వ్యాపారం చేసుకోవడానికి ఉద్యోగానికి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాలన్నా. గతంలో ఏ గొయ్యిలో పడి చస్తామో తెలియదు. ఈ 2 వీలర్స్ కొన్ని గోతుల్లో దిగి ఎక్కడా పోతా ఉన్నాయి. లారీలు ఈ రోడ్డు మీద 4 కిలోమీటర్లు వెళ్తే 4-5 లారీలు టైర్లు ఊడిపోయి ఉంటాయి. ఏ గుంత తప్పించుకోవాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం హాయిగా రోడ్డు చక్కగా వేశారు. చంద్రబాబు నాయుడు పనితనం ఈ రోడ్లో కనబడతా ఉంది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే ఒక ప్రధాన రహదారి ఏడీబీ రోడ్డు గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఆ ఏడీబీ రుణం తీసుకొచ్చి చేశారు కాబట్టి అది ఏడీబీ రోడ్డు అయింది. దాన్ని దారుణంగా తయారు చేసి ఆ రోడ్లో ప్రయాణం చేయాలంటే 70 కిలోమీటర్ల దూరం 6 గంటలు పట్టే విధంగా అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే దాదాపుగా ఆ రోడ్లో గొయ్యలు పూడ్చడానికి కూడా ఇక లేదు. రోడ్డు ఉంటే కదా గోతులు పూడ్చేది. అందువల్ల మరలా వేస్తూ ఉన్నారు ఆ రోడ్డు. ఆగస్టు నాటికి పూర్తిగా పోతా ఉందని జనసేన నేత కూడా చెప్పారు. ఇక లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలి అని స్విచ్ పెట్టింది ఎవడు? ముఖ్యమంత్రి కావాలంటూ మహాసేన రాజేష్ అయితే మొదలుపెట్టాడు. అంతకంటే ముందు ఇంకెవడన్నా మొదలుపెట్టాడా? వాళ్ళ వెనక ఏదైనా కుట్ర జరుగుతూ ఉందా? లోకేష్ ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రి బాధ్యతలు అంతకంటే ఎక్కువ నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన ప్రాపకం కోసం అందరూ పాకులాడుతూ ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు అయితే నేను కేంద్ర మంత్రి కావాలని నేను కోరుకోవడం లేదని స్పష్టంగా చెప్పాడు. అంటే నేను కేంద్రంలోకి నేను వెళ్ళను, 4వసారి కూడా మోదీని ప్రధానమంత్రిని చేస్తా అని చెప్పినాడు. ఇక లోకేష్కి రాబోయే రోజుల్లో పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉప ముఖ్యమంత్రి అయితే ఏమి ఇచ్చే అవకాశం లేదు. మరి ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు ఉండగా లోకేష్ ఇప్పట్లో 2029 లోపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏమి లేవు. ఆ తర్వాత రాజకీయాలు ఎడుమలుపు జరుగుతాయనేది ఇప్పుడే చెప్పలేం. ఇప్పటికే ఇక తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన నేతలు మీరు ఆపితే మంచిదని ఆ పార్టీ అధ్యక్షులు స్పష్టంగా చెప్పారు. అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. దాంతో అందరూ నోటికి తాళం పడింది. ప్రస్తుతానికైతే ఆ సమస్య పరిష్కారం అయింది. కానీ లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేయాలని ముందు ముట్టించింది ఎవరు నిప్పు అనే దాని మీద ఇంకా స్పష్టత రావాల్సింది. రాబోయే రోజుల్లో దీని మీద మరో వీడియో చేసుకుందాం.